చుట్టాల మాటలు భరించలేక యావరేజ్ స్టూడెంట్ రవి ఒక ప్రామిస్ చేసుకున్నాడు. ఈసారి నేను ఎలా అయినా టాపర్ అయి చూపిస్తా. అందుకోసం క్లాస్ లో టాపర్ అమ్మాయి సౌమ్యని చాలా బాగా అబ్జర్వ్ చేసేవాడు. అండ్ తనలానే క్లాస్ లో అటెన్షన్ ఇస్తూ డౌట్స్ అడుగుతూ బాగా చదివేవాడు. ఇంకా రోజు ప్రాక్టీస్ కూడా చేసేవాడు. అండ్ తన కష్టానికి ఫలితంగా క్లాస్ లో సెకండ్ వచ్చాడు. సౌమ్య నాకు తెలియకుండా ఏదో కొత్తగా చేస్తుంది. సో తన సీక్రెట్స్ అన్ని తెలుసుకోవడానికి తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇలా 6 నెలల తర్వాత ఎగ్జామ్ కి ముందు చదువుకోవడానికి సౌమ్య తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచినప్పుడు ఆ సీక్రెట్ రివీల్ అయింది. ఎందుకంటే అందరూ పడుకున్నారు. కానీ సౌమ్య తన బెడ్ పై కూర్చొని కళ్ళు మూసి చేతులు జోడించి ఒక స్మైల్ ఇస్తుంది. ఏంటి నువ్వు పడుకునే ముందు ప్రే చేస్తావా? లేదు రవి, ఇలా రా. ఇప్పుడు నీ కళ్ళు మూసుకొని నా ప్రపంచంలోకి రా. చూడు, ఇది మన రిజల్టే. అండ్ బ్లాక్ బోర్డ్ పై టాపర్ గా నా పేరు రాసుంది. టీచర్ చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ మా అమ్మ నాన్నల ఆనందం చూడు ఎలా ఉంది. బాగుంది. ఈ డిస్ట్రాక్షన్స్ తో నిన్నున్న ప్రపంచంలో నేను ప్రతి రాత్రి నా విజువలైజేషన్ పవర్ తో నా కళల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నెరవేర్చుకుంటా. రవికి సీక్రెట్ అయితే దొరికింది, కానీ మళ్ళీ సెకండ్ వచ్చాడు. ఎందుకంటే ఆ పిచ్చోడు ప్రతి రాత్రి తన పేరు పైన సౌమ్య పేరు ఊహించుకుంటున్నాడు. మనోడికి అమ్మాయిలంటే పిచ్చి భయ్యా, అమ్మాయిల పిచ్చి.